హాయ్ అండి. ఎంతో టేస్టీగా కోడిగుడ్లు పచ్చి రొయ్యల కర్రీ తయారీ చూద్దామండి. సో ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉడకపెట్టినటువంటి గుడ్లు వేసి వాటిని దోరగా ఫ్రై చేసుకోండి. అందులో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని దోరగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు వాటిని ఫ్రై చేసుకోరండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులోనే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంటి దగ్గరే ఫ్రై చేసి తీసుకొచ్చానండి. సో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసి మసాలా మొత్తం రొయ్యలకు మొత్తం పట్టే విధంగా మూత పెట్టి 1 మినిట్ పాటు మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గించిన తర్వాత అందులో సరిపడే వాటర్ వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించుకోండి. ఓకేనండి. సో మధ్యలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా కర్రీని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఓకేనండి. సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.